రఘురామ్ కస్టోడియల్ టార్చర్ కేసులో నాటి గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి వింత సమాధానాలు చెప్తున్నారు. 2 రోజులు 16 గంటల పాటు ప్రశ్నించినా కూడా ముక్తసరిగా, కొన్నిసార్లు అడ్డగోలుగా, కొన్నిసార్లు అతి తెలివిగా సమాధానాలు ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. రఘురామ్ శరీరంపై గాయాల గురించి డాక్టర్స్ ఇచ్చిన ఫైల్పై సంతకం చేయడం తప్ప మరేమీ తెలియదని చెప్పుకొచ్చినట్లుగా అర్థమవుతుంది. దీంతో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సార్, మొక్క ఆనంద్ సాగర్ గారు, ప్రభావతి గారు యాక్చువల్గా ఆవిడ ఎప్పుడైతే ఈ కేసులో ఉన్నారని తెలిసిందో ఆవిడకి ముందస్తుగా బెయిల్ కోసం అని చెప్పేసి పోలీసులకు దొరకకుండా నెలల తరబడి ఆవిడ అబ్స్కాండ్ అయ్యారు. మొత్తానికైతే ఒక ప్రొటెక్షన్ కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత ఆవిడ బయటకు రావడం జరిగింది. ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరు కావడం జరిగింది. ఈవెన్ పోలీసుల విచారణకు కూడా ఆవిడేమి నోటీసులు ఇచ్చిన వెంటనే అటెండ్ కాలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో మీరు దాన్ని ఉపయోగించుకుంటూ పోలీసులకు సహకరించండి విచారణకు అన్నప్పుడు ఒకవేళ మళ్ళీ ముందస్తు బెయిల్ ఏమన్నా రద్దు చేస్తారన్న భయంతో ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. ఆవిడ చెప్తున్నది ఏంటంటే, నేను గైనకాలజిస్ట్, నేను సూపరింటెండెంట్గా ఉన్నా, నాకేం నాలెడ్జ్ లేదు, గాయాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు, కాబట్టి మా డాక్టర్ల బృందం ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని మీద సంతకం పెట్టడం తప్ప నేను చేసింది ఏం లేదు అని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే పోలీసుల యొక్క నిర్లిప్తత కూడా కొంత కారణం అవుతోంది. ఈ రకంగా కేసులు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, ఈ రకంగా ఎలా మాట్లాడాలి, ఏ రకంగా కేసుల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఆవిడ 2-3 నెలల పాటు అసలు అబ్స్కాండ్ అయ్యి ఆవిడ ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోయిన అటువంటి పోలీసుల యొక్క ఫెయిల్యూర్ కూడా ఉందని చెప్పేసి ఒక విమర్శ ఉంది సార్. ఆనాడు ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ డాక్టర్ గారి పైన మేము చెప్పడం జరిగింది. ఎట్లా అంటే, ఆవిడ గైనకాలజిస్ట్, ఆవిడ రిపోర్ట్ కరెక్ట్ కాదు అని మేము అన్ని మీడియా ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఈ విషయాన్ని పైకి తీసుకు లేవనెత్తినటువంటి అంశాన్ని మీరు ఒకసారి మీకు గుర్తు చేస్తాం. కాబట్టి ఈవేళ అదే డాక్టర్ గారు చెప్తున్నారు, నాతో బలవంతంగా సంతకం పెట్టమని పెట్టాను, ఏదో సంతకం పెట్టమన్నారు, నేను పెట్టాను, నేను గైనకాలజిస్ట్ని, నాకేం తెలియదు అని చెప్పి ఆవిడ రక్షించుకునే పరిస్థితుల్లో, స్కిన్ కాపాడుకునే పరిస్థితుల్లో ఇవాళ ఆవిడ మాట్లాడు. అంటే ఇది ఒక ఉదాహరణ. ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్కి ఇది ఒక ఉదాహరణ. అంటే వ్యవస్థలను ఏ విధంగా విచ్ఛిన్నం చేశారు 5 ఏళ్ల పరిపాలన, వైసీపీ పరిపాలన కాలంలో వ్యవస్థలతో ఏ విధంగా ఆటలు ఆడుకున్నారు, వ్యక్తులపై ఏ విధంగా కక్ష తీర్చుకున్నారు, ఏ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు ఎవిడెన్స్లు క్రియేట్ చేశారు, ఇప్పుడు నాయకుల్ని, ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక పార్లమెంటు సభ్యుడిని మ్యాన్ హ్యాండిల్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారు అనేది అర్థం, వీడు ముంజేతికి కంకడానికి అర్థం ఎందుకన్నట్టుగా మనకు అర్థంలా కనపడుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ. అందుకే కదా ప్రజలు ఉవ్వెత్తున లేచి 164 సీట్లు ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కాబట్టి ఈ వ్యవస్థలో నిర్వీర్యం అయిపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుందండి? ప్రజాస్వామ్యం కాలం చెల్లిపోదా? ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత, అనేక వివక్షలు, మూఢాచారాలు తర్వాత, ఈ దేశం అశోకుడు పరిపాలించిన తర్వాత ముక్కల కింద విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఈ దేశానికి డెమోక్రసీని తీసుకొచ్చాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇక్కడ రూపకల్పన చేస్తే ఆనాడు రాజ్యాంగ నిర్మాత, దాన్ని వేళ ఒక వ్యక్తి తన పదవీ వ్యామోహంతో, కక్ష సాధింపు ధోరణితో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఆటలాడుకున్నాడు. ప్రతిపక్షం ఉండకూడదని పైచాచికమైనటువంటి ఆలోచన చేశాడు. తనని ప్రశ్నిస్తే, తనని వ్యతిరేకిస్తే పార్లమెంటు సభ్యుడినైనా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడినైనా ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఇబ్బంది పెట్టొచ్చు, భయపెట్టొచ్చు అనేది అతను ఎజెండాగా పెట్టుకుని ఆటలాడుకున్నాడు వ్యవస్థలతో 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఈవేళ ఆ డాక్టర్ గారు ఎవరు బలవుతారండి? ఈ రాష్ట్ర చరిత్రలో అనేక 16 మందో 17 మందో ముఖ్యమంత్రులు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి పదవి దిగిపోయినా ఏ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జైలుకి వెళ్ళలేదు. దోషులుగా, ముద్దాయిలుగా బెయిల్ మీద బతుకుతున్న సందర్భాలు ఎప్పుడు లేవు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయనకి సహకరించినటువంటి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్లు జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇటువంటి డాక్టర్లు, అడ్వకేట్ జనరల్లు దోషులుగా, ముద్దాయిలుగా ప్రజల ముందు నిలబడతా ఉన్నారు. ఎందుకు నిలబడుతున్నారు అంటే విలువలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒక సివిల్ సర్వీస్ వచ్చినోడు, ఐఏఎస్ అయినోడు, ఐపీఎస్ అయినవాడు
ఆ వ్యక్తిత్వంతో, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఉద్యోగం చేయాలి. అది మర్చిపోయి అధికారంలో ఉన్నవాడికి హారతలు పడుతూ, అంగలారుస్తూ, ఒక బానిస మనస్తత్వంతో, తన స్వార్థంతో, తన బాగు కోసం, తన కుటుంబం బాగు కోసం అతను ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అందుకే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. మేము అలాగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులను ఇబ్బంది పెట్టి, ఇందాక జనసేన నాయకులు చెప్తున్నారు, పోలీసులు మేము ఇప్పుడు మా మాట వినట్లే. ఇప్పటికీ మేము తప్పు చెప్పాం సాధారణంగా. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే భయం. ఎక్కడ ఏదన్నా ఆఫీస్కి వెళ్ళి ఒక తప్పుడు రిపోర్ట్ రాయమన్నా, లేకపోతే ఒక తప్పుడు పని చేయమన్నా ఆయనకి తెలిస్తే ఇమీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడు. భవిష్యత్తులో మాకు ఏ అవకాశం ఇవ్వడు. ఆ భయంతో మేము అధికారుల దగ్గర చాలా ఆచితూచి మాట్లాడతాం, అణుకుగా మాట్లాడతాం, గౌరవిస్తాం. దీన్ని అలసిగా తీసుకుని అధికారులు చాలా మంది కూడా మాలాంటి నాయకులు చెప్తున్నా వినే పరిస్థితులు లేదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేక మంది ఇప్పుడు ఈవేళ మా కార్యకర్తలు దొరుకుతున్నారు. మాకు ఫోన్లు చేస్తారు, మమ్మల్ని పట్టుకున్నారని. ఏమి చేసేది లేదు. 18,000 16,000 అక్కడ ఫైన్ వేసేస్తున్నారు ఇమీడియట్ గా ఆన్లైన్ లో. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మీరు చట్టాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వ్యవస్థల్ని గౌరవించే పార్టీలు ఇవన్నీ కూటమి పార్టీలు. అంతేగాని వ్యవస్థలతో ఆడుకుని, వ్యవస్థల్లో ఉన్న లొసుకులతో ఇతరుల మీద కక్ష తీర్చుకోవచ్చు, మనం కక్ష తీర్చుకోవచ్చు, మనం పైశాచిక ఆనందం పొందొచ్చు అనేది ఆ ఏజెండా మరి మా దగ్గర లేదు. మేము అటువంటి భాష కానీ, అటువంటి చేష్టలు కానీ, అటువంటి వికృత క్రీడలు కానీ చేసే అలవాట్లు, పొరపాట్లు మా పార్టీ 42 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేదు. ఓకే సైదా గారు, ఏదేమైనా ఆవిడ ఈరోజు చెప్తున్నటువంటి తీరు మరి అలాంటప్పుడు ఆవిడేం తప్పు లేదు, నాకేం తెలియదు, ఇచ్చినటువంటి దాని మీద సంతకం పెట్టడం తప్ప హోదాలో అని చెప్పేసి ఆవిడ అంటున్నారు కదా. మరి అలా అనుకున్న అదే నిజమైతే అన్ని నెలల పాటు అబ్స్కాండ్ అయ్యి అసలు పోలీసులకి కనపడకుండా, దొరకకుండా ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టు దాకా వెళ్తాను దాన్ని చూస్తే ఆవిడ చెప్తున్నట్టుగా అంత అమాయకురాలని చెప్పేసి ఆవిడకేమీ తెలియకుండానే ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి భావించవచ్చా? సురేష్ గారు, మన ఏపీ డిప్యూటీ సభాపతి RRR కేసులో మెడికల్ గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి డాక్టర్ ప్రభావతి గారిని మా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు మరి మంగళవారం 2 రోజుల పాటు 16 గంటల పాటు ఆమె విచారించేటువంటి అంశం మనం చూస్తాం. ఎందుకంటే RRR కేసులో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మరి విచారణ జరుపుతా ఉన్నారు కాబట్టి అట్నే విజయపాల్, తులసి బాబు మరి ఏమని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా మరి ప్రభావతి గారు కొంతకాలం దాదాపు 3-4 నెలలు అబ్స్టాండెడ్ అయి మరి ఆమె ఏ విధంగా, ఎందుకంటే ఇంత యంత్రాంగం ఉంది, ప్రభుత్వం అధికారంలో ఉంది, పోలీసులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగమే సహకరించింది అనేది ఒక అంశం కూడా వచ్చింది. మీరు గుర్తుందో లేదు, RRR గారే మాట్లాడేటువంటి సందర్భం, ఆమెని విచారించడం లేదని చెప్పి ఆయనే మనోవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దీంట్లో డాక్టర్ గారు చాలా తెలివిగా నాకు తెలియదు, నేను చూడలేదు, రికార్డులు పరిశీలించి చెప్తాను అన్నట్టుగా ఆమె తీరు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా సాధారణంగా ముందేమంటారంటే ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ, కంపౌండర్ కానీ ఆ మనిషిని చూసిన తర్వాత దెబ్బలు అర్థమవుతాయి. ఎందుకంటే పోలీసులు దాన్ని ఏమంటారు, 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి సందర్భంలో ఏదైతే RRR గారికి కాళ్ళకి గాయాలైనటువంటి పరిస్థితి, ఆయన విమానం వేసి ఏ విధంగా మరి పోలీసు వాళ్ళు కొట్టారో ఆయనే స్వయంగా చెప్పాడు. ఎందుకంటే అక్కడ మిలిటరీ హాస్పిటల్ మనం చూసినట్లయితే అక్కడ సికింద్రాబాద్ లో కూడా మరి ఆ డాక్టర్లు నివేదించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి డాక్టర్ గారు, నేను గైనకాలజిస్టుని, నేను కాన్పులు చేస్తా, లేకపోతే ప్రసవాలు చేస్తా, నాకు ఈ యొక్క అంతర్గతమైనటువంటి దెబ్బలు నాకు తెలియదు, గాయాలు నాకు తెలియదు అని చెప్పి ఎంత అమాయకంగా మాట్లాడుతూ ఉందంటే నిజంగా దుర్మార్గం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కనుక ఈ యొక్క వ్యవస్థలో ఉంటే హత్యను కూడా ఆత్మహత్యలుగా చిత్రీకరించేటువంటి స్వభావంగా కనిపిస్తూ ఉంటుంది. హత్య చేసి కూడా ఎవడన్నా వచ్చి ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే
అది హత్య కాదు, ఇది ఆత్మహత్య అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిగా నాకు గోచరిస్తాం. ఎందుకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక రాష్ట్ర శాసనసభకి డిప్యూటీ సభాపతి, అతని కేసులోని ఇలాంటి పరిస్థితులు వస్తే వాట్ అబౌట్ కృష్ణానీలు, వాట్ అబౌట్ మోకానంద సాగర్, వాట్ అబౌట్ సైదా, వాట్ అబౌట్ మన వెంకటేశ్వర గారు, లేకపోతే సామాన్య మానవుల పరిస్థితి? హత్య చేసి కూడా ఇది హత్య కాదు, ఆత్మహత్య, యాక్సిడెంట్ అని చెప్పి సంతకాలు పెట్టినటువంటి ఒక ప్రాణం కాపాడాల్సినటువంటి డాక్టర్లు, ప్రాణం కాపాడుతున్నటువంటి డాక్టర్లు ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించాలంటే నేను చెప్తా ఉన్నా, ఇంకొక అరబ్ కంట్రీస్ లకి ఉరిశిక్షేస్తారు. ఇది వాస్తవం. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా సరే ప్రభుత్వ అలసత్వం ఉంది, క్లియర్ గా చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో కొంతమంది ఈమె భర్త కానివ్వండి, వీళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఈ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకనే 3 నెలలు పారిపోయింది, మా బెయిల్ తెచ్చుకునేదాకా ఆగారు. ఇది వాస్తవాలు. వాళ్ళు ఎక్కువ సమయం లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఉంటే ఆమె రిటైర్డ్ అయ్యి విశ్రాంత ఉద్యోగి, ఆమెకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా ఈ ప్రభుత్వం నిలుపుదల చేయాలా? ఈ కేసు ఫైనల్ వరకు నేను కోరుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇది చాలా దుర్మార్గం. చర్యలు తీసుకొని కూడా నేను డిమాండ్ చేస్తాను. సార్ వెంకటేశ్వర గారు, ఈవిడ చెప్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్క్యూజెస్ ఉన్నాయో ఇవి కోర్టు పరిగణించే అవకాశం ఉందా? అలాగే ఈ కేసు నుంచి ఆవిడని బయటపడేసే పరిస్థితి ఏమన్నా కనపడుతుందా? ఇప్పుడు వాస్తవంగా అయితే ఆవిడ కేసులోంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఆవిడ చేసినటువంటి ఈ ఇంటరాగేషన్ లో ఆవిడ ఇచ్చినటువంటి సమాధానాల వల్ల ఆవిడే ఇంకా ఆ కేసులో ఇరికించుకునేటువంటి అవకాశం అనేది, సందర్భం అనేది వస్తుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే డాక్టర్లకి మైట్, మేబీ, మైట్ బి, మస్ట్ బి అని వాళ్ళకి చాలా ఒక అంశాన్ని గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆవిడ గైనకాలజిస్ట్ కాబట్టి నాకు అంతర్గత గాయం అంటే ఏంటో తెలియదనే మాటలు చూసారా? ఆ మాట వలన ఇప్పటి వరకు ఆవిడ సర్వీస్ లో యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, ఆవిడ ఈ స్థాయికి వచ్చిందంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆవిడ డాక్టర్ గా చేస్తుంటుంది, గవర్నమెంట్ డాక్టర్ గా. అక్కడ పోస్ట్ మార్టాలు చేస్తుంటుంది. గైనకాలజిస్ట్ అయినంత మాత్రం పోస్ట్ మార్టం అవాయిడ్ చేయటం లేదు, ఆల్కా డ్యూటీ చేస్తుంది. సో ఇప్పటి వరకు ఆవిడికి గాయాల గురించి తెలియదు అంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నుంచి ఇప్పుడు వరకు పొందినటువంటి పరిహారాన్ని అంతా కూడా ఆవిడ దగ్గర నుంచి ఖచ్చితంగా రికవర్ చేయాలి. ఎందుచేతంటే షీఈస్ ఇన్కాంపిటెంట్, షీఈస్ మోస్ట్ ఇన్కాంపిటెంట్. కాబట్టి ఆవిడ ఇన్కాంపిటెన్స్ ని కప్పిపుచ్చి ఇవాళ పదవి చేసి, ఇవాళ దురదృష్టవశాత్తు ఆవిడ రిటైర్ అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు పదవిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆవిడ పెన్షన్ కానీ అన్ని బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ సర్వెంట్ అయ్యండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయ్యండి, గాయం అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ మాట్లాడుతుంటే, ఏ డాక్టర్ అయినా సరే ప్రాథమికంగా ఎంబీబీఎస్ చేయాలా? ఎంబీబీఎస్ చేసినప్పుడు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్ వాళ్ళు ఇష్టం వచ్చినది చేయొచ్చు. ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యిండి, ఒక పబ్లిక్ సర్వెంట్ ముందు నువ్వు తప్పుదారి పట్టేటువంటి సమాధానాలు ఇస్తున్నారంటే అసలు వ్యవస్థలో ఎంత సిగ్గుసేటైనటువంటి పరిస్థితి. సైదా గారు చెప్పినట్టంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎక్కడో బంధుత్వం, స్నేహం, ఎవరినో కలుపుకుంటాం, కాళ్ళు ఎడ్డు పట్టుకుంటాం, అలాంటి సహజం. కానీ ఆవిడ పరిస్థితి చూస్తే మాత్రం అంతేలే. ఇప్పుడు ఏదైతే గొడ్డలి వేటుని గుండెపోటుగా మార్చినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి డాక్టర్ గారు ఆవిడ ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ఏం ఆశిస్తాం? గొడ్డలి వేటుని గుండెపోటుగా మార్చినటువంటి హయాంలో జరిగినటువంటి డాక్టర్ని అక్కడ ఆవిడ నుంచి ఎక్కువ ఏం ఆశిస్తాం? ఇవాళ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి వరకు ఆవిడ తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని నుంచి తీసుకున్నటువంటి అన్ని మొత్తం సొమ్మంతా కూడా ప్రభుత్వ ఖజానాకి జమ చేయించి మోస్ట్ ఇన్కాంపిటెంట్, బికాస్ షీ హర్సెల్ఫ్ అడ్మిటెడ్ షీ డస్ నాట్ నో ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇంజరీస్, షీ డస్ నాట్ నో అబౌట్ ది నేచర్ ఆఫ్ ది ఇంజరీస్ అనే మాట ఏదైతే ఉందో. పైకి ఇంకోటి, బీయింగ్ రెస్పాన్సిబుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మా ఊరు తీసుకొచ్చి నేను సంతకం పెట్టానంటే సరిపోతుందా? కాబట్టి ఏంటంటే
వీటన్నిటిని బేస్ చేసుకుని ఆవిడకి మెమో ఇచ్చి మొత్తం రికవరీ చేస్తే గవర్నమెంట్ సత్తా ఏంటని చూస్తే భవిష్యత్తులో ఏ డాక్టర్లు కూడా, ఏ ప్రభుత్వాధికారి కూడా, ఏ పోలీస్ అధికారి కూడా అంజూ అడ్వాంటేజ్ కానీ, అంజూ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేదంటే పైచాచికత్వానికి కానీ తెరవేయటానికి ఇది చక్కటి అవకాశం, చక్కటి ఉదాహరణ. ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని ఆవిడ మీద చర్య తీసుకుంటుందనే ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్. కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒకటి ముందస్తు బెయిల్ రద్దు కోరుతారని చెప్పేసి అంటున్నారు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఈ దర్యాప్తుకు సహకరించమని, దర్యాప్తుకు సహకరించట్లేదని చెప్పేసి ఇప్పుడు బెయిల్ రద్దుకి వెళ్తా ఉంటున్నారు. ఇది పక్కన పెడితే అసలు ఆవిడికి ఎక్కడ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ కాదని చెప్పేసి ఆర్మీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఇచ్చినటువంటి ఒక నివేదిక అది. సో ఇవన్నీ కూడా ఆవిడకి ప్రతికూలంగానే కనపడుతున్నాయి. ఈ రోజు సింపుల్ గా నాకు వాటి మీద పెద్దగా అవగాహన లేదని చెప్పేసి తప్పించుకోవడం ద్వారా ఆల్రెడీ అడ్వకేట్ వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఆవిడ మరింత ఈ కేసులో కూరుకుపోతున్నట్లు కనుకో, లేదంటే కనుక కేసుకు సహకరించుంటే కనుక వేరేగా ఉండేది ఆవిడ పరిస్థితి. సురేష్ గారు, వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ కదా ఆ రోజున రఘురామకృష్ణరాజు, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విమర్శలు చేశాడు, ఒక పరిధి దాచి విమర్శలు చేసి ఉండొచ్చు. అలాంటి ఒక ఎంపీ, అతను ఆల్రెడీ ఎంపీ, ఆ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ గా ఉన్నాడు. వైసీపీ నుంచి వాళ్ళే సస్పెండ్ చేయలే, వైసీపీలోనే ఉన్నాడు. అలాంటి ఎంపీని వాళ్ళ పోలీసులతో కొట్టించాడు అని అంటే, పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం వ్యవహారం ఎన్ని అందరం ఏం చేశారు, కొట్టించటం ఒక ప్రజాప్రతినిధి. ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కరలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఉన్నటువంటి కారణాల్లో, ప్రధానమైనటువంటి కారణాల్లో 1, 2, 3 ఉండకపోయినప్పటికీ కూడా కనుడు చావుకు 100 కారణాలు అంటూగా వైసీపీ 11 సీట్లు పరిమితం అవటానికి రఘురామకృష్ణరాజును కొట్టించినటువంటి వ్యవహారం కూడా ముఖ్యమైనటువంటిది రాజకీయ పరంగా. ఇక ప్రభావతి విషయానికి వచ్చేసరికల్లా, ప్రభావతికి బెయిల్ వచ్చింది, ఆవిడకి ముందస్తు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా కోర్టు ఏం చెప్తుందంటే, అది కోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కోర్టులు ఏం చెప్తాయంటే, మీకు బెయిల్ ఇస్తున్నాము, మీరు దర్యాప్తుకు సహకరించండి. ఎప్పుడు దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళండి, మీరు సహకరించాలి దర్యాప్తుకు అని చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకునేటువంటి హక్కు అధికారం కోర్టులు కొడలేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు ఎప్పుడు, అన్లెస్ అసలు ఆ కేసే తప్పుడు కేసు అయినప్పుడు, ఆ కేసే క్వాష్ అయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్ప. అయితే ఇక్కడ ప్రభావతికి సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికల్లా, ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్, ఆవిడిచ్చినటువంటిది అప్పుడు ఆ రోజున ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రఘురామకృష్ణరాజు మీద కాళ్ళ మీద ఏమీ గాయాలు కాలేదు, కొట్టి ఉండలేదు, ఆ విధంగా లేవు అనేటువంటిది ఇచ్చినటువంటి ఆవిడ స్టేట్మెంట్. ఆవిడ ఒక అధికారిగా, జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వాళ్ళ ఇచ్చినటువంటి అధికారులతో డిస్కస్ చేసిన తర్వాత, ఆవిడ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆవిడ సర్టిఫై చేస్తారు. ఆవిడ ఆ రోజున ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది, కేసు నమోదైంది, ఈవిడ కూడా నిందితురాలయ్యారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత. అలాగని ఇప్పుడు ఆవిడ మీద కేసు పెట్టారు కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఎస్ఎస్ ఆ రోజున ఏదో నేను పొరపాటున స్టేట్మెంట్ ఇచ్చాను, లేకపోతే నాకు తెలియక స్టేట్మెంట్ ఇచ్చాను అని, లేకపోతే ఇది నాకు తెలియదు అనేటువంటి విషయాలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ఆవిడ ఉన్నతమైన స్థానంలో పనిచేసినటువంటి ఆవిడ ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్లు ఇస్తారని నేను అనుకోను. అసలు అలా ఎవరు కూడా. ఎందుకు అనంటే, ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆవిడే డినై ఎలా చేసుకుంటారు? డినై చేసుకోరు. నాకున్నటువంటి సమాచారం మేరకు నేను ఈ విధంగానే ఆ రోజున భావించాను అనేది ఈ రోజు కూడా చెప్తారు. దాన్ని నిరూపించాల్సినటువంటి వాళ్ళు ఆవిడెప్పుడు కూడా ఒప్పుకోదు. మా కుటుంబ సభ్యుల నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చింది, వ్యవహారం ఇవన్నీ ఆవిడ చెప్తారా? లేకపోతే ఆవిడ ప్రలోభాలకు గురైనటువంటి అంశాన్ని ఆవిడ చెప్తారు. ఏం ప్రలోభానికి గురి కాకుండా ఆవిడ ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? కాళ్ళ గాయాలని అక్కడ మిలిటరీ హాస్పిటల్ స్పష్టంగా చెప్పిన తర్వాత ఈవిడ ఏమి లేవు అని ఇచ్చింది అంటే, ఏదో ఒక ప్రలోభాలకు గురైనట్టేగా. బెదిరింపుకో, లేకపోతే నీకు మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చాము, లేకపోతే మీ కుటుంబ సభ్యులకు అది కల్పిస్తే ఏదో ఒకటి చెప్పుండొచ్చు కదా. దానికి మరి ఆవిడ ఈ విధమైనటువంటి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆవిడ స్టేట్మెంట్ ఆవిడ డినై చేసుకోదు.
ఇప్పుడు పోలీసుల యొక్క బాధ్యత ఏమిటి అని అంటే, ఆవిడ దగ్గర నుంచి ఏదో స్టేట్మెంట్ వస్తుందని పోలీసులు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆవిడ చెప్పేటువంటి మాటల్ని తీసుకొని, ఆవిడ చెప్పేటువంటి అబద్ధాలు ఏంటో నమోదు చేసుకొని, ఈవిడ ఈ అంశంలో అబద్ధాలు ఆడుతోంది, ఈవిడ కావాలని అబద్ధం ఆడుతోంది, దీని వెనక ఈవిడతో ఈ తరహాలో అంటే ఆవిడతో ఆ రోజున ఎవరు ఫోన్లో మాట్లాడారు, ఆ సమయాల్లో వాళ్ళ భర్తతో ఎవరు ఫోన్లో మాట్లాడారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫోన్లో మాట్లాడారు, ఏ విధంగా ప్రలోభానికి గురి చేశారు, ఏమి జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేసి ఆవిడ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు అనేటువంటిది నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని క్రియేట్ చేయాల్సిన, తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత దర్యాప్తు అధికారుల మీద ఉంది. ఆవిడైతే స్టేట్మెంట్ ఇవ్వదు. తన స్టేట్మెంట్ తను ఎప్పుడు కూడా ఆ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కింద అసలు ఎవ్వరు ఏ పోలీస్ అధికారైనా ఇప్పుడు ఆయన సైదా గారు ఇదిగో ఆయన హత్య చేశాడండి అని ఈ రోజున రాస్తారు. వాళ్ళు రాసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత విచారణ జరుగుతుంటది. అప్పుడు కల్లా పోలీసులకు ఏం తెలిసినా, ఒకవేళ ఏం చేయలేదని తెలిసినా, ఆయన ఏ స్టేట్మెంట్ అయితే రాశారో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు ఏముందో ఆ ఛార్జ్ షీట్ అదే అంశాన్ని చెప్తాడండి ఆయన. ఎందుకంటే దానికి కట్టుబడి ఉండాలా, అది ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అది. కాబట్టి ఆవిడ కూడా ఆవిడ ఏవైతే చేసింది దానికి కట్టుబడే ఉంటది. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది అనేది అర్థమవుతుంది. ఎవరో మా జూనియర్లు ఇచ్చిన దాని మీద నేను సంతకం పెట్టేశాను, కట్టుబడి లేదని కదా ఇప్పుడు మనం. ఇక్కడ వెంకటేశ్వర గారు ఒక్క మాట చెప్తా వినండి. ఈ మాట నేనేమంటానంటే, నాకు తెలిసి ఆవిడ ఎక్కడ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆవిడ ఈ విధంగా చెప్పిందని సిఐడి వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇవన్నీ ఒకవేళ మీరు చూస్తే ఓకే, విచారణ జరిగేటప్పుడు నాకు తెలియదు, గుర్తు లేదు, అసలు ఏం చెప్పటం లేదు, ఇలాంటివన్నీ మీడియాలో కథనాలు రావటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. కాబట్టి ఆవిడ స్టేట్మెంట్ ఆవిడ కాంట్రాడిక్టరీ చేసుకుంటదని నేను అనుకోవటం లేదు. ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ సేకరించాల్సినటువంటి బాధ్యత ఆవిడ తప్పు చేసింది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. కాబట్టి ఇది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సినటువంటి అంశం. ఆవిడ కూడా దోషిగానే ఉన్నారు కాబట్టి, నిందితురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడ మీద రేపొద్దున కోర్టు ఏదైతే ఈయన మీద పోలీసులు సిఐడి పోలీసులతో పాటు ఈవిడ కూడా బాధ్యురాలని రేపొద్దున తీర్పులో వస్తే రావచ్చు. చూద్దాం అప్పుడేం జరుగుతుంది. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆవిడ నోటీసులకు స్పందించడం లేదనేది ఉంది. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత కూడా సహకరించడం లేదుంది. సో సహకరించాలని చెప్పేసి కోర్టు కూడా స్పెసిఫిక్ గా చెప్పింది. ఇప్పుడు సహకరించడం లేదని చెప్పేసి పోలీసులు కనుక మళ్ళీ కోర్టుకి నివేదిస్తే మరి కోర్టు ఏమన్నా ముందస్తు బెయిల్ రద్దు చేస్తానంటే మరి అప్పుడేమన్నా సహకరిస్తారేమో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, వెంకటేశ్వరరావు గారు, సైదా గారు అండ్ మోకా ఆనంద్ సాగర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.